హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో కేసరి చేసి చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా స్టైల్ ఏంటో నేను ఎలా చేసి చూపిస్తానో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది తీసుకున్నాం కదా. అలాగే అదే కప్పుతో 1.5 కప్స్ పంచదార తీసుకోండి, షుగర్ తీసుకోండి. అలాగే బాదం, జీడిపప్పులు, అలాగే యాలకులు కూడా తీసుకోండి. నట్స్ ఏవి ఉంటే అవి తీసుకోండి. 1/2 కప్పు నెయ్యి తీసుకోండి. అంతవరకు సరిపోతాయండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో బాదం పప్పులు ఉన్నాయి కదా, జీడిపప్పులు, అవి ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఫ్రై అవ్వగానే తీసి బౌల్లో పెట్టేసుకోండి. ఎక్కువ కలర్ చేంజ్ అయినాయి అంటే చల్లారేలోపు బ్లాక్గా వచ్చేస్తాయి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది కేసరికి. అందుకే కరెక్ట్గా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఒక గరిట నెయ్యి వేసుకోండి. అదే కళాయిలో నెయ్యి వేసుకుని 1 కప్పు బొంబాయి రవ్వ చూపించాను కదా, దానిని కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువ మాడనివ్వద్దు. అలా కలర్ చేంజ్ అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. పచ్చివాసన పోయి చక్కగా కమ్మటి స్మెల్ వస్తుంది. అలా వచ్చే వరకు కూడా కలుపుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 5 కప్పుల వాటర్ తీసుకోండి. 5 కప్పులు కరెక్ట్గా కొలుచుకుని తీసుకోండి. అలా తీసుకున్నామంటే చక్కగా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. నోటికి అంటుకోకుండా, రవ్వరవ్వగా అనిపించకుండా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా చక్కగా మెత్తగా వస్తుందండి. అందుకే 5 కప్స్ ఖచ్చితంగా తీసుకోండి. తీసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 కప్స్ పంచదార తీసుకొని దానిలో వేసేసుకోండి వాటర్లో. షుగర్ కొంచెం తక్కువ తినేవారు 1.5 కప్స్ అయినా సరిపోతుందండి కరెక్ట్గా. అలా 1.5 కానీ 1.5 కానీ మీ చాయిస్తో తీసుకోండి. తీసుకున్నాం కదా, ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత బాగా కరిగించండి. కరిగే వరకు అలా కలుపుకోవాలి. కానీ ఎలాంటి పాకము రావాల్సిన అవసరం లేదండి. షుగర్ బాగా కరిగితే చాలు. అలా కరిగిన తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని చూపిస్తున్నాను నేను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మనం స్వీట్స్కి ఎక్కువగా ఈ ఫుడ్ కలర్స్ యూజ్ చేయము. అలాగే స్వీట్స్ కూడా ఎక్కువ తినం కదా, ఎప్పుడన్నా రేర్గా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. అందుకే ప్రాబ్లం లేదని నేను కొంచెం చూపిస్తున్నాను. కానీ మీ ఇష్టానికి అది వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదండి. ఆ షుగర్ వాటర్ ఉన్నాయి కదా, అవి తెచ్చుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వలో కలిపేసుకుని ఆ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. మీరు కంగారు పడి ఫాస్ట్గా తిప్పొద్దండి. ఉడికిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఫాస్ట్గా తిప్పాల్సిన పని లేదు. ఉండలు కడతాయని భయపడక్కర్లేదండి. అసలు భయపడకుండా చాలా స్లోగా కలుపుకోండి. అసలు ఉండలు కట్టవండి ఇవి. ఫాస్ట్గా కలిపారంటే మీ చేతుల మీద వాటర్ పడి కాలుతాయి, హ్యాండ్స్ అవి కాలుతాయి. అందుకే చాలా స్లోగా తిప్పినా ఏం కంగారు లేకుండా చక్కగా తిప్పుకోండి. మనకి ఉండలు అస్సలు కట్టవండి. ఎందుకంటే నేతిలో ఫ్రై చేసాం కదా రవ్వని, అలాగే వేడివేడి వాటర్ పోసాం కదా, మనం ఎంత స్లోగా కలుపుకున్నా సరే అవి మాత్రం ఉండలు కట్టకుండా చక్కగా నీట్గా ఉడుకుతుంది, సాఫ్ట్గా వస్తుందండి. అలా వాటర్ స్లోగా ఇంకుతున్నాయి కదా, అలా స్లోగా ఇంకి చిక్కబడే వరకు అలా కలుపుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ ఆప్షన్స్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. రన్ అవుతున్న వీడియో కింద నా ఫోటో పక్కనే ఆప్షన్ ఉంటుంది కదా, అది టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. అలా చిక్కబడుతున్నప్పుడు మిగిలిన నెయ్యి కూడా దానిలో వేసేసుకోండి. అలా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని కొంచెం చిక్కబడే వరకు స్లోగా అలా కలుపుకోవాలి. మనకి కరెక్ట్గా రెడీ అయ్యింది లేదు ఈజీగా తెలిసిపోతుందండి. రెడీ అయితే కనుక ఆ కళాయి నుంచి ముద్ద సపరేట్గా ఒక ముద్దలాగా వస్తుంది. కేసరి మొత్తం కూడా ఒక ముద్దలాగా రెడీ అయ్యి వస్తుంది. చూడండి ఎలా వస్తుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వస్తుంది. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా కమ్మగా స్వీట్ చేసుకుని తినొచ్చు కదా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చివరిలో ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇలా కరెక్ట్గా మనం సింపుల్గా ఈజీగా పక్క కొలతలతో ఇలా చేసుకున్నామంటే అలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా రెడీ అవుతుంది. ఈజీ అండ్ ఓల్డ్ స్వీట్ అయినా సరే చాలా చాలా కమ్మగా అనిపిస్తుందండి. మీరు పూజలు ఇవి చేసుకున్నప్పుడు ప్రసాదాలుగా నైవేద్యాలుగా పెట్టాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా 5 మినిట్స్లో ఇలా రెడీ చేసుకుని అలా నైవేద్యం పెట్టేయచ్చు. ఫ్రెండ్స్, నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చేసుకుంటే నేను కుకింగ్ వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.